వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరికరలో నూతనంగా నిర్మించబడిన రేణుక ఎల్లమ్మ తల్లి గుడి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు ఏప్రిల్ 2, 3, 4 బోనాలు ఇదే నెలలో 20, 21, 22, 23వ తేదీన బోనాలు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క గౌడ కుటుంబ సభ్యులు పాల్గొనాలని 43వ డివిజన్ ఎల్బీ నగర్, తిరుమల నగర్లోని గౌడ కుల బాంధవుల సమావేశం జెక్కె రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్ కమిటీ పెద్దలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ పెద్దలు బాలసాని స్వామి గౌడ్ హాజరై మాట్లాడుతూ, గోదావరికరలోని ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా నిర్మించబడిన రేణుక ఎల్లమ్మ తల్లి గుడిలో ఏప్రిల్ 2, 3, 4 తేదీలలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు చేయబడతాయని, ప్రతి ఒక్క గౌడ కుటుంబ సభ్యులందరూ ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని భాగస్వాములు కావాలని తెలుపుతూ, ముఖ్యంగా ఏప్రిల్ 20 నుంచి 23 వరకు జరగబోయే బోనాల కార్యక్రమానికి కూడా ప్రతి గౌడ కుటుంబం నుంచి తప్పకుండా ఆ తల్లికి ఎల్లమ్మ బోనాలు సమర్పించి మన గౌడ కుల ఆరాధ్య దైవమైన ఆ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు పొందాలని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ పెద్దలు బాలసాని పద్మస్వామి గౌడ్, బెంద నాగభూషణం గౌడ్, 43వ డివిజన్ గౌడ పెద్దలు పొన్నం కనకయ్య గౌడ్, పల్లెర్ల మోహన్ గౌడ్, జెక్కె రాజ్ కుమార్ గౌడ్, పి రాయమల్లు గౌడ్, వేరుకొండ సదానందం గౌడ్, పులి కనకయ్య గౌడ్, గడ్డం తిరుపతి గౌడ్, పల్లెర్ల వివేక్, శంకరయ్య, మహిళా పెద్దలు పబ్బు అరుణమ్మ, పల్లెర్ల సరోజన, పొన్నం సత్యక్క, పల్లెర్ల పద్మ, జెక్కె సుమలత, గడ్డం అంజలి, కమ్మగోని రోజా, బుర్ర ప్రమీల, శైలజ, రామలక్ష్మి, వీరక్క, తాళపల్లి విజయ తదితరులు పాల్గొన్నారు. దైవమైన రేణుకా తల్లి ఎల్లమ్మ దేవాలయం నిర్మాణం పూర్తయింది. అది ఇప్పటి వరకు కూడా కల్లడిపో గీతా పాఠశాల సహకారం గ్రూప్ నెంబర్ 1 ఆధ్వర్యంలో నడిచింది. అది మొత్తం ఊరు మీద ఉన్న గౌడ సోదరులు అందరూ కూడా ఇప్పుడు ఆ నిర్మాణం చేసిన తర్వాత అందరిని తీసుకొచ్చి 2, 3, 4 ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నది. ప్రతి ఒక్క ఇంటి నుండి వచ్చి అమ్మవారు ఏదైతే ప్లేస్ ఉందో అది అందరికీ సంబంధించింది. ఇప్పటి వరకు మా కల్లడిపోకు సంబంధించిందే ఉండే, ఇప్పుడు మాత్రం అందరికి సంబంధించిందే. రేపు అమ్మవారి ప్రతిష్టాపన అనేది ఖచ్చితంగా ఇంటికి కంపల్సరీ అందరూ కూడా రావాలి. ఆడ 3 రోజులు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం రాదు, ఎందుకంటే మహత్తరమైన కార్యక్రమము. అమ్మవారి ప్రతిష్టాపన అంటే తరతరాలు, కొన్ని వందల సంవత్సరాలు కూడా ఉంటుంది. ఈరోజు మనం ఇది చేస్తున్నామంటే మన తర్వాత తరాలు కూడా ఇది ఎప్పుడో అయిందంటే మన జామన్న అయింది. మనం ఆ రోజు ప్రతిష్టాపన కార్యక్రమం పాల్గొన్నామంటే చాలా అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా అందరూ ఇప్పుడు అందరు పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కుటుంబంతో అందరూ కలిసి వచ్చి ఆ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి అందరూ మా గౌడ సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, చెల్లె సుమ నిన్న చెప్పింది, అక్క ఇట్లా మన ఏరియాలో ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకుందాము, నువ్వు తప్పకుండా రావాలక్క, మా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి నువ్వు చెప్పాలి అని అంటే, సరేరా నేను వస్తాను అని చెప్పాను. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు 2, 3, 4 తారీఖు వరకు సెకండ్ రోజు విగ్రహ ప్రతిష్ట ఉంది. తర్వాత హోమాలు ఉంటాయి కనుక మనం అందరం ఇంటింట కుటుంబ సభ్యులందరము అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకోవాలి. బోనాలు ముఖ్యంగా మళ్ళీ 20 తారీఖు పోచమ్మ బోనాలు ఉంటాయి. తర్వాత 21 నాడు పుట్టకు దనిపోయడం ఉంటుంది. 22, 23 నాడు ఎల్లమ్మ బోనాలు ఉంటాయి. కనుక అందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు, ఇంటికి ఒక బోనం కంపల్సరీ తీసి కుటుంబ సభ్యులతో సహా అందరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పంబాలైన అనేది ఇప్పుడు ఇటు ఒక 20-30 కుటుంబాలు ఉన్నాయి కనుక మన ఈ 20-30 కుటుంబాలలో మనమే మాట్లాడుకోవాలి. పంబాలైనను మాట్లాడుకొని చప్పుళ్ళు కానీ పంబాలైన కానీ ఇప్పుడు మనకు నిమ్మకాయలు అవసరం, కొబ్బరికాయలు అవసరం, అవన్నీ కూడా మనమే తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 40 కుటుంబాలు 20 ఉన్నాయి కదా, ఆ 20 కుటుంబాలు ఏం చేయాలంటే కుటుంబానికి ఒక 1000 రూపాయల 1500 వేసుకోవాలి. వేసుకొని కమ్మాలైన ఖర్చు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, చప్పులు
అది మన సొంతమే పెట్టుకోవాలి. అది మన కమిటీ నుండి ఏమి రాదు. ఏ ఏరియాలో వాళ్ళు ఆ ఏరియాలో పెట్టుకోవాలి. సరే, మరి ఎన్ని గంటలకైనా డిసైడ్ చేస్తారు? అక్కడ దించిపోవద్దు కదా? దించడం ఏం లేదు, టైమింగ్స్ ఇంకేం అనుకోలేదు. మనం టైం చెప్తారు, చెప్పినప్పుడు నేను గ్రూప్లో పెట్టేస్తాను.